కాకా వెంకటస్వామి చొరవ తీసుకోకపోతే ఇవాళ ఉప్పల్ స్టేడియం ఉండేది కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాకా మెమోరియల్ సెకండ్ ఫేజ్ T20 క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. అందులో భాగంగా నిర్వహించిన మెదక్ వరంగల్ మధ్య మ్యాచ్ ను మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ప్రారంభించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మహిళలను కూడా క్రికెట్ లో ప్రోత్సహించాలన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్రంలో మంచి ప్లేయర్లను వెలికి తీయాలని సూచించారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 లీగ్ లో మొదటి దశలో చాలా మంది క్రీడాకారులు ఆడారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను తయారు చేయడమే వివేక్ వెంకటస్వామి లక్ష్యమని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. 200 మంది క్రికెటర్లు కాకా మెమోరియల్ టోర్నమెంట్ లో పాల్గొన్నారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. క్రికెట్ ను రాష్ట్రంలో మరింత పెంచాలని ఈ ఆలోచన చేశామన్నారు. కాకా స్ఫూర్తితోనే విశాఖ ఇండస్ట్రీ ముందుకొచ్చిందని తెలిపారు. జిల్లాల నుంచి కూడా స్టేట్ కమిటీకి సెలెక్ట్ అయ్యేలా చూస్తామన్నారు. ఈ టోర్నమెంట్ మారుమూల క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందో మొత్తము జిల్లాలో నుంచి మొన్న ఫస్ట్ ఫేజ్లో 22 డిసెంబర్ నాడు ప్రారంభమైన టోర్నమెంట్లో 500 మంది గ్రామాల నుంచి అన్ని డిస్ట్రిక్ట్లో నుంచి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ గెలిచిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఫేజ్ 2లో 200 మంది ఈ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఈ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్లో మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన క్రికెటర్స్కి ఈ అవకాశము ఈ వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అన్ని జిల్లాల్లో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఫ్యూచర్ సిటీలో మంచి స్టేడియం కట్టబోతున్నామన్నారు. రానున్న రోజుల్లో మహిళలకు కూడా టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు వివేక్. క్రికెట్ని గ్రామాలలో తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచన ఉంది. సో ఈ సహకరించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు మా చైర్మన్ గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ గారు వారు కూడా వచ్చి ఇక్కడ ఎట్లా జరుగుతుంది టోర్నమెంటు వారు కూడా అన్నారు మహిళలను కూడా ప్రోత్సహించాలని చెప్పి. డెఫినెట్లీ మేము దీంట్లో కూడా పాల్గొని ఈ మహిళా క్రికెటర్స్ని ప్రోత్సహిస్తాం. కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 లీగ్ రాష్ట్రంలోని క్రికెట్ క్రీడాకారులకు ఉపయోగపడుతుందన్నారు మంత్రి వివేక్.